Welcome to Learn BS Bike Repairs. Please like, subscribe and share. ప్రియమైన టెక్నీషియన్లందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మల్టీమీటరు వాటి ఉపయోగాల గురించి చెప్పబోతున్నా. మన BS6 వెహికల్స్లో మల్టీమీటర్ అవసరం ఎంతైనా ఉంటుంది. స్కానర్స్ ఉన్నాయి. స్కానర్స్ వలన ఒక DTC వస్తే ఒక కాంపోనెంట్ ఇదే కాంపోనెంట్ పోయిందని చెప్పదు. ఈ సెన్సర్ పోయింది, ఈ యాక్చువేటర్ పోయిందని చెప్పదు. ఆ సెన్సర్ సర్క్యూట్లో ప్రాబ్లం ఉందని ఆ కోడ్ వివరిస్తుంది అన్నమాట. అప్పుడు మల్టీమీటర్తో మనం చెక్ చేయాల్సి వస్తుంది కాంపోనెంట్ ఫెయిల్ అయిందా లేదా అని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క వీడియోని శ్రద్ధగా వినండి. మల్టీమీటర్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ సింపుల్గా ఉన్న మల్టీమీటర్ వాడబోతున్నా. ఇది అందరి దగ్గర ఉండాల్సిన పరికరం, ఉండాల్సిన టూల్. సో ఇక్కడ మీరు మల్టీమీటర్ను చూసినట్లయితే 3 పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 పోర్ట్స్ ఉన్నాయి, రైట్? 1 2 3, అవునా? 3 పోర్ట్స్లో మీకు ఇక్కడ 10ADC అని రాసింది, COM అని రాసింది. తర్వాత ఇక్కడ వోల్టేజు, ఓమ్స్, మిల్లీ యాంపర్స్ సింబల్స్ ఉన్నాయి. 10ADC అంటే ఇది మనము ఎలక్ట్రిసిటీ చెక్ చేస్తున్నప్పుడు వాడుకుంటాం అన్నమాట. అంటే ఓన్లీ కరెంట్ చెక్ చేస్తున్నప్పుడు మాత్రమే వాడుకుంటాం. ఓకే, ఇది కామ్ అనేది నెగటివ్ మాట, నెగటివ్ ప్రోబ్ పెడతాము, రైట్? ఇది వోల్టేజ్, రెసిస్టెన్స్, కరెంటు చెక్ చేస్తున్నప్పుడు లేదా కంటిన్యూటీ చెక్ చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము కేబుల్స్ ఏ విధంగా కనెక్ట్ చేస్తామని చెప్పేసి. రైట్, సో ఇది రెడ్ కేబుల్, జనరల్గా పాజిటివ్ కోసం వాడతాము. ఓకే, సో ఇది మన ఈ 3 పోర్ట్స్లో ఎప్పుడైనా మనకు వోల్టేజ్ కానీ, రెసిస్టెన్స్ కానీ లేదా కంటిన్యూటీ కానీ చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ 3 పోర్ట్స్లో మనం ఇక్కడ ఈ సింబల్ రాసింది చూసారా, V ఓమ్స్ అని చెప్పి సింబల్ రాసింది చూసారా ఇక్కడ. ఈ సింబల్లో మనము ఆ పోర్ట్లో మనము దీన్ని తగిలించాలి. ఓకే, ఫిక్స్ అయిపోయిందా రెడ్ కేబుల్. తర్వాత బ్లాక్ ప్రోబ్ వచ్చేసి ఇక్కడ COM అని రాసింది. ఇక్కడ మీకు COM అని రాసింది, అవునా? COM అంటే కామన్ అర్థం అన్నమాట. మీరు వోల్టేజ్ చెక్ చేసినా, కరెంట్ చెక్ చేసినా కూడా, రెసిస్టెన్స్ చెక్ చేసినా కూడా, లేదా కంటిన్యూటీ చూసినా కూడా ఇది కామన్లోనే ఉంటుంది. ఓకే, దీనికి బ్లాక్ ప్రోబ్ అంటాం దీన్ని. ఇది నెగటివ్ అని పిలుస్తారు. సో ఓకే, రైట్. ఈ విధంగా మనం కేబుల్స్ ఫిక్స్ చేసేసుకున్నాము. ఓకే, దీనికి సంబంధించిన ఇది ప్రాంగ్ అంటే పిలుస్తారు దీన్ని, వీటిని. ఓకే, రెడ్ ప్రాంగ్ లేదా రెడ్ ప్రోబు, బ్లాక్ ప్రాంగ్ లేదా బ్లాక్ ప్రోబ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా కేబుల్ సెట్ చేసుకోవాలి. తర్వాత మనకు మధ్యలో నాబ్ ఉంటుంది. ఇక్కడ నాబ్ గ్రాడ్యుయేషన్స్ ఉంటే చుట్టూ ఆ గ్రాడ్యుయేషన్ మనం నాబ్ని కావాలంటే తిప్పుకుంటూ పోవచ్చు. తర్వాత LCD ఒక స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది అన్నమాట. మనకు డిస్ప్లే ఇక్కడే వస్తుంది. వోల్టేజ్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, ఓమ్స్ కావచ్చు. మనం చెక్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ మనకు డిస్ప్లే వస్తుంది అన్నమాట. ఓకే, ఇది సింపుల్ మల్టీమీటర్ ఇది, రైట్? సో ఇప్పుడు మనం ఈ 3వ పోర్ట్ గురించి తెలుసుకుందాము. ఈ 3వ పోర్ట్ ఏంటంటే, మనం కరెంట్ చెక్ చేస్తున్నప్పుడు, DC కరెంట్ చెక్ చేస్తున్నప్పుడు మనము ఈ కామ్ అనేది ఇలాగ పెట్టేసి, ఈ కామ్ అనేది ఇలాగ ఉంచేసుకొని ఈ యొక్క రెడ్ ప్రోబుని మనం ఇక్కడ మార్పిడి చేసుకోవాలి. అది ఓన్లీ కరెంట్, DC కరెంట్ చెక్ చేస్తున్నప్పుడు మాత్రమే. ఓకే, సో అది మనకు అంత అవసరం పడదు అనుకోండి. కానీ లీకేజ్ చెక్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా ఫ్యూజ్ షార్ట్ అయినప్పుడు, లేదా ఆల్టర్నేటర్కి సంబంధించిన సంథింగ్ లీకేజ్ ఉన్నప్పుడు మనం కావాలంటే ఆ పర్టికులర్ ప్రోబ్లో ఈ రెడ్ కలర్ ప్రోబ్ని ఇక్కడికి మార్చుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మీకు DC కరెంట్ అని, AC కరెంట్ సింబల్స్ ఉంటాయండి. మనం ఎక్కువగా వాడేది DC కరెంట్ కాబట్టి నాబుని ఎప్పుడైనా కూడా DC కరెంట్గా మార్చుకోవాలి. ఇక్కడ V పక్కన, V అంటే వోల్టేజ్ అండి, V పక్కన స్ట్రైట్ లైన్ సింబల్ కనపడుతుంది చూసారా, రైట్? అది DC కరెంట్ సంబంధించిన రీడింగ్స్ మాట. సో ఇవన్నీ రెసిస్టెన్స్ కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, ఓకే,
ఇవన్నీ దానికి సంబంధించినవి మొత్తం, లేదా 10 amps ఇవన్నీ దానికి సంబంధించినవి, కరెంట్ సంబంధించినవి. ఓకే, ఇక్కడ మీరు చూశారు అక్కడ కరెంట్ కూడా అక్కడ మీకు డీసీ కరెంటే చూపిస్తూ ఉంది, అవునా? బట్ మీకు ఏసీ కరెంట్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు సింబల్లో వోల్టేజ్ సింబల్ మీకు ఏం కనపడుతుంది, మీకు అక్కడ వక్రంగా ఉంది రేఖ. సో అది వోల్టేజ్, ఏసీ కరెంట్ సంబంధించిన వోల్టేజ్ సర్క్యూట్ అన్నమాట, వోల్టేజ్ మెజర్మెంట్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్క మల్టీమీటర్స్ ఉంటాయి. తర్వాత మీకు ల్యాంప్ చూసుకోవచ్చు, బ్యాంక్ ల్యాంప్ ఉంటుంది, ప్రధానికి ఉంటుంది, కొందానికి ఉండకపోవచ్చు, రైట్? అట్లా. తర్వాత మనకు ఇక్కడ హోల్డ్ అని ఉంటుంది. ఈ బటన్ హోల్డ్ అంటే ఈ మనకు మెజర్మెంట్ వచ్చిన తర్వాత మనం అదే మెజర్మెంట్ అట్లే ఉంచుకోవాలనుకుంటే ఏదో విషయం కోసము మనం ఈ హోల్డ్ నొక్కితే సో ఆటోమేటిక్గా మనకు అక్కడ ఆ స్క్రీన్లో అది నిలబడిపోతుంది అన్నమాట. సో దట్స్ కాల్డ్. అవన్నీ మనకు అంత పెద్దగా అవసరం లేదు అవన్నీ, కానీ చెప్పబోతున్నాను మీకు నేను. మీకు ముందు తెలుస్తాయి ఇవన్నీ, మీకు చెక్ చేస్తుంటే తెలుస్తాయి. ఓకే, సో ఇక్కడ సింబల్స్ ఏమున్నాయి, ఒకటి వోల్టేజ్ ఉంది, ఇంకొకటి రెసిస్టెన్స్ ఉంది, ఇంకొకటి మనకు కరెంట్ ఉంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ పోవచ్చు. 3 పారామీటర్స్ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. వోల్టేజ్ అంటే ఏమిటి, రెసిస్టెన్స్ అంటే ఏమిటి, తర్వాత కరెంట్ అంటే ఏమిటి చెప్పాను మీకు నేను. తర్వాత కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోవచ్చు. కంటిన్యూటీ చెక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది చూసారా, సిగ్నల్ సింబల్స్ మాత్రం ఉంది ఇక్కడ. ఓకే, నాబుని అక్కడికి మార్చుకోవాలన్నమాట, రైట్? వోల్టేజ్ చెక్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు నాబుని డీసీ కరెంట్లో వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. మనం డీసీ కరెంట్ చెక్ చేస్తున్నాం కాబట్టి మన బ్యాటరీ 12 volts కాబట్టి ఈ గ్రాడ్యుయేషన్ 600 voltsలో పెడితే రేంజ్ ఎక్కువైపోతుంది, సరి కనపడదు. 200 voltsకు రెగ్యులర్ ఎక్కువైపోతుంది రేంజ్, కాబట్టి మనం దీన్ని 20 voltsలో పెట్టుకోవాలి. ఓకే, 20 voltsలో పెట్టుకోవాలి. సో మనం బ్యాటరీ కానీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కానీ ఏమైనా చెక్ చేస్తున్నప్పుడు 20 voltsలో పెట్టుకోవాలి. ఈ 2 volts రేంజ్ మరి చిన్నగా అయిపోతుంది కాబట్టి చెక్ చేసుకోలేము. ఓకే, సో అది ఆ విధంగా మనం వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్ అనేది ఎలా చెక్ చేయాలి, కరెంట్ ఎలా చెక్ చేయాలి, తర్వాత రెసిస్టెన్స్ ఎలా చెక్ చేయాలి, ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. మీకు నేను యాక్చువల్గా ప్రాక్టికల్గా వెహికల్ మీద మీకు చూపిస్తాను, రైట్? సో అదేవిధంగా కరెంట్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు డీసీ కరెంట్కి వెళ్ళిపోవచ్చు. 200 microns ఉంటుంది ఇక్కడ, రైట్? లేదా 2 milliamps ఉంటుంది, లేదా 20 milliamps పెట్టుకోవచ్చు, లేదా 200 milliamps పెట్టుకోవచ్చు, లేదా 10 amps పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి, మనం మార్చుకుంటూ పోవచ్చు, రైట్? తర్వాత రెసిస్టెన్స్ చెక్ చేసుకుంటే మీరు ఇట్లా తిప్పుకోవచ్చు, రైట్? ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి గ్రాడ్యుయేషన్స్? 2 million 200K రెసిస్టెన్స్, 20K రెసిస్టెన్స్, అండ్ దెన్ 2K రెసిస్టెన్స్ అంటే 20,000. ఇది 2 lakh ohms. ఓకే, సో అదేవిధంగా ఇది 200 ohms మాట. రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ గురించి చెప్పాను మీకు ఇంకో వీడియోలో ఏంటి అని చెప్పేసి. సో నాబుని మీరు కావాలంటే ఎక్కడ కావాలంటే అది మార్చుకోవచ్చు. ఓకే, జనరల్గా ఎక్కువగా మనకు అవసరమయ్యేది 20K, 2K లేదా 200. ఓకే, సో ఇది మనము మల్టీమీటర్లో వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్ చెక్ చేసే విధానము. సో ఏది వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు, రైట్? 20 volts పెట్టుకోవచ్చు డీసీ కరెంటు. ఓకే, లేదా రెసిస్టెన్స్ తిప్పుకోవచ్చు. ఇది డీసీ కరెంట్లో ఉండాలి అవన్నీ, రైట్? అదేవిధంగా కరెంటు కావాలంటే కరెంటు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వోల్టీమీటర్ అంటే మల్టీమీటర్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి, ఓకే, నేను 20 voltsలో పెట్టుకుంటున్నాను. చెక్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ మీరు కంటిన్యూటీ మోడ్లో పెట్టుకోవాలి. దీన్ని కంటిన్యూటీ మోడ్లో పెట్టుకుంటే, కంటిన్యూటీ మోడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే వైర్ కట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ సింబల్ ఉంటుంది చూసారా, ఈ కంటిన్యూటీ మోడ్ మాట. ఓకే, ఇట్లా పెట్టుకున్నప్పుడు మీరు ఈ 2 knobsని టచ్ చేస్తే, 2 knobs టచ్ చేస్తే మనకు బీప్ సౌండ్ రావాలి. వచ్చిందా? సో అలా బీప్ సౌండ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే
మల్టీమీటర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మనం ఏ వోల్టేజ్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏదైనా మల్టీమీటర్తో మనం చెక్ చేస్తున్నప్పుడు, ట్రబుల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మల్టీమీటర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇదొక పద్ధతి మాట. ఓకే, సో ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా అన్నీ చూపిస్తాను. అంటే వోల్టేజ్, రెసిస్టెన్స్, ఓమ్స్ ఎలా చెక్ చేయాలని సర్క్యూట్లో చెక్ చేసి చూపిస్తాను మీకు నేను. అంతకుముందు మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. కొంతమంది ఇది నెగిటివ్ ప్రోబ్ కదా, ఇది పాజిటివ్ ప్రోబ్ కదా. ఓకే, ఇది జనరల్గా గ్రౌండ్కి పెడుతుంటాం అన్నమాట, లేదా నెగిటివ్ ఎర్త్ వైర్కి పెడుతుంటాం, గ్రౌండ్ వైర్కి పెడుతుంటాము, రైట్. ఇది పాజిటివ్ వైర్కి పెడుతుంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు మర్చిపోయి లేదా ఏమార్పాట్లో మనం దీన్ని మారుస్తాం అన్నమాట. ఇది కావాలంటే గ్రౌండ్ పెట్టుకున్నాము, ఇది కావాలంటే మనం పాజిటివ్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఏమీ రాదు. ఇక్కడ సింబల్ ఏముందో మనకు ఒక మైనస్ సింబల్ వచ్చేస్తుంది, అంతే, ఇంకేమీ లేదు. మైనస్ సింబల్ వచ్చేస్తుంది. ఓకే, సో కానీ వాల్యూ మాత్రం కరెక్ట్గా అంతే ఉంటుంది, మైనస్ వస్తుంది అంతే. దానివల్ల తెలుసుకోవాలి మనము ఇంటర్చేంజ్ చేసామని చెప్పేసి. సో ఇది మల్టీమీటర్ సంబంధించిన ఒక చిన్న వీడియో అండి. సో ఇది శ్రద్ధగా మీరు చూసుకోండి. మీరు దీన్ని ఎంత వాడుకుంటే అంత పర్ఫెక్ట్గా అవుతారు ఒక ట్రబుల్ షూటింగ్లో. ఓకే, సో ఇంకో వీడియోలో కలుద్దాం. చాలా రకరకాలుగా వీడియోస్ మీకు మన మల్టీమీటర్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను మీకు నేను. రేంజ్ బట్టి మనం మల్టీమీటర్ వాడుకోవచ్చు, లేదా మన స్తోమత బట్టి మనం మల్టీమీటర్ పెద్ద అడ్వాన్స్డ్ మల్టీమీటర్సే కొనుక్కోవచ్చు.